చిన్నతనంలోనే విలువిద్యపై మక్కువ పెంచుకున్నాడు ఆ ఆదివాసీ యువకుడు. 6 ఏళ్ల ప్రాయంలోనే సొంతంగా విల్లును తయారు చేసుకుని ఎక్కుపెట్టేవాడు. అది గమనించిన తల్లి ఆ దిశగా ప్రోత్సహించి ఆర్చరీలో శిక్షణ ఇప్పించారు. అలా మొదలైన అతని ప్రయాణం జాతీయ స్థాయిలో పతకాలు సాధించే వరకు చేరింది. అంతేకాదు, ఏజెన్సీ ప్రాంతాలలోని నిరుపేద విద్యార్థులకు విలువిద్యలో ఉచితంగా తర్ఫీదు ఇస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన కళ్యాణ్. మైదానంలో కనిపించే పిల్లలను, ఆటగాళ్లను మీకు ఏ ఆట అంటే ఇష్టమని అడిగితే ఎక్కువ మంది చెప్పే పేరు క్రికెట్. ఇంకొందరు హాకీ, బ్యాడ్మింటన్, కబడ్డీ ఇలా రకరకాల ఆటల పేర్లు చెబుతారు. కానీ ఇప్పుడు ఈ క్రీడల జాబితాలో అత్యంత పురాతన క్రీడగా పేరున్న విలువిద్య కూడా చేరుతోంది. దేశంలో ఎక్కువ మంది దీని పట్ల ఆసక్తి చూపిస్తూ ఉండటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి పొందుతోంది. విల్లు ఎక్కుపెడుతోన్న ఈ యువకుడి పేరు కళ్యాణ్. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం స్వస్థలం. చిన్నతనం నుంచి విలువిద్యపై ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు కూడా ఆ దిశగా ప్రోత్సహించారు. ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ఈ క్రీడాకారుడు ఆర్చరీలో మెలకువలపై పట్టు సాధించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. ఎనిమిదేళ్ల వయసులో తాత వేటకు ఉపయోగించే బాణాన్ని ఎక్కుపెట్టి ప్రస్తుతం అదే తన భవిష్యత్తుగా మార్చుకున్నాడు కళ్యాణ్. సీనియర్ నేషనల్, జూనియర్ నేషనల్, యూనివర్సిటీ నేషనల్ వంటి విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపి ఎన్నో పతకాలు సాధించాడీ యువకుడు. అలాగే గతంలో రాజమండ్రిలో ఆర్చరీ కోచ్గా పనిచేసి ప్రస్తుతం ఖేలో ఇండియా సెంటర్ కి శిక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నానని వివరించాడు. చిన్నప్పటి నుంచి ఏదో ఒక క్రీడలు రాణించాలని మా తల్లిదండ్రులు కిన్నెరసాని ఆశ్రమ స్కూల్లో జాయిన్ చేశారు. మాది ట్రైబల్. చిన్నప్పటి నుంచి విలువిద్య అంటే ఎంతో ఆసక్తి. మా తాతల ముత్తాతల కాలం నుంచి అది మా జీన్స్లోనే చిన్నప్పటి నుంచి ఉంది. కిన్నెరసాని 6th క్లాస్లో ఆర్చరీ సాధన చేయడం మొదలు పెట్టాను. 10th వరకు అక్కడే ఆర్చరీ పూర్తిగా నేర్చుకున్నాను. సీనియర్ నేషనల్, జూనియర్ నేషనల్, ఆల్ ఇండియా యూనివర్సిటీ నేషనల్స్, పైకా నేషనల్స్, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో రాణించాను. ఇంతకుముందు రాజమండ్రిలో 3 years ఆర్చరీ కోచ్ చేశాను. 2023లో ఇక్కడ ఖేలో ఇండియా సెంటర్కి కోచ్గా వచ్చాను. నా దగ్గర స్టూడెంట్స్ ఇప్పుడు 50 నుంచి 80 మంది దాకా శిక్షణ పొందారు నా దగ్గర. పాఠశాల స్థాయిలోనే వివిధ ప్రాంతాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరిచాడు కళ్యాణ్. రాష్ట్ర స్థాయి పోటీల్లో 2 రజతాలతో పాటు హైదరాబాద్ లో జరిగిన టోర్నీల్లో మరో 2 రజతాలు, 1 కాంస్య పతకం గెలుచుకున్నాడు. విజయవాడ, ఆదిలాబాద్ లో జరిగిన పైకా రాష్ట్ర స్థాయి క్రీడల్లో 3 కాంస్యాలు సొంతం చేసుకున్నాడు కళ్యాణ్. నాది NIS సర్టిఫైడ్ కోర్స్ పూర్తయింది. భవిష్యత్తులో డిప్లొమా కోర్స్ చేసి నేను ఎక్కడైతే ఆర్చరీ నేర్చుకున్నాను అక్కడే కోచ్కి వెళ్ళాలనేది నా లక్ష్యం. ఇక్కడ అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు అండర్ 14, అండర్ 13, అండర్ 15, అండర్ 17, అండర్ 19 సీనియర్స్ ఇలా చాలా మంది ఉన్నారు. మన దగ్గర నుంచి మినీ నుంచి సీనియర్స్ వరకు నేషనల్స్ ఆడారు. మన ఖేలో ఇండియా సెంటర్లో రెగ్యులర్గా మార్నింగ్, ఈవినింగ్ మనకి 35 మెంబర్స్ వస్తారు. సమ్మర్ క్యాంప్లోని ఒక 30 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఇది ఖేలో ఇండియా అనేది మనకి ఏడాది మొత్తం జరుగుతూ ఉంటుంది. కళ్యాణ్ విలువిద్యలో పిల్లలకు శిక్షణ కూడా ఇస్తున్నాడు. తన దగ్గర అన్ని రకాల వయసు వారు తర్ఫీదు పొందారని, సీనియర్ విభాగాల్లో జాతీయ స్థాయిలో విజయం సాధించారని చెబుతున్నాడు కళ్యాణ్. ఒక్క సమ్మర్ క్యాంపులోనే 35 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని వివరించాడు. విలువిద్యలో డిప్లొమా కోర్సు చేసి ఎక్కడైతే ఆర్చరీపై శిక్షణ తీసుకున్నానో అక్కడికి కోచ్గా వెళ్లడమే తన లక్ష్యమంటున్నాడు కళ్యాణ్.
రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటూనే తమలోని నైపుణ్యాలను వెలికి తీస్తున్నాడని చెబుతున్నారు విద్యార్థులు. ఎప్పటికప్పుడు మెళకువలు నేర్పిస్తూ రాష్ట్ర జాతీయ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాడని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆర్చరీపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడని వివరించారు. భవిష్యత్తులో తాము కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి స్కూల్ గేమ్స్ సీనియర్ ఆడాను. గుజరాత్ నేషనల్, సీనియర్ నేషనల్ 4th ప్లేస్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నేషనల్ వచ్చేసి జార్ఖండ్లో జరిగింది. జూనియర్ నేషనల్, జూనియర్ స్టేట్ మీట్ వచ్చి ఢిల్లీ పబ్లిక్ స్కూల్. నా లక్ష్యం ఒలింపిక్ ఆడడం. నేను 3 ఇయర్స్కి వెళ్ళి ఆర్చరీ కోచింగ్ తీసుకుంటున్నాను. మా కోచ్ పేరు కళ్యాణ్ కోచ్. పాల్వంచ శ్రీనివాస్ కాలేజీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నేను నేషనల్స్, స్టేట్ మీట్ ఆడాను. అండర్ 14, అండర్ 15, అండర్ 19లో ఆడాను. ఒలింపిక్స్ ఆడాలని నా గోల్. ప్రస్తుతం కళ్యాణ్ దగ్గర ఆర్చరీలో 40 మందికి పైగా శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటికే 60 మంది క్రీడాకారులకు తర్ఫీదు పూర్తి చేసుకుని 10 మంది జాతీయ స్థాయి ఆర్చరీ టోర్నీలో పతకాలు సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే తమ లక్ష్యమని చెబుతోంది మరో విద్యార్థి బృందం. క్యాలెండర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఆయన దగ్గర నుంచి మళ్ళీ 6th అనేది స్టార్ట్ చేసాం సార్. 3 ఇయర్స్ నుంచి అవుతుంది. మంచి సీనియర్ నేషనల్, స్టేట్ మీట్స్ అండ్ జూనియర్ స్టేట్ మీట్స్ అన్నిటికీ అనేది పార్టిసిపేషన్ అనేది చేశాను సార్. ఇంకా కోచ్ సహకారంతో ఈసారి తప్పకుండా నేషనల్స్ మెడల్స్ సాధించాలని. నేను ఇక్కడ కోచింగ్ తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది. సబ్ జూనియర్, మినీ, అండర్ 14, అండర్ 14లో సెకండ్ మెడల్ వచ్చింది స్టేట్లో. నేషనల్ గుజరాత్ ఆడాను, ఎస్జిఎఫ్లో. అండర్ మినీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సెకండ్ వచ్చింది, సిల్వర్ మెడల్. గుంటూరులో నేషనల్స్ ఆడాను. నా గోల్ ఈజ్ ఒలింపిక్స్ ఆడాలి. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకొని కోచ్గా నేటి తరానికి విలువిద్యను మరింత చేరువ చేయడమే లక్ష్యమంటున్నాడు కళ్యాణ్.